హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే వీడియోలో నేను మీకు కొర్రమీను చేపలు నేను ఎలా పులుసు పెడుతున్నానో నేను చెప్తాను. సో ఇవేంటంటే మనకు ముళ్ళులు తక్కువ ఉంటాయి కదా కొర్రమీను. సో పిల్లలు కూడా హ్యాపీగా తింటారనమాట ఇవి తెచ్చినప్పుడు. వీటినైతే నేను పసుపు కొంచెము ఉప్పు వేసి కడిగినండి. ఒక 2-3 టైమ్స్ కడిగినాను. మనకు చేపల వాసన రాకుండా ఇట్లా మంచిగా పసుపు వేసి కడుక్కుంటే బాగుంటుందండి. ఒకసారి చూడండి, ఇట్లా కడిగిన అనమాట నీట్గా. వీటిని మనం కడిగిన తర్వాత కొంచెము ఆయిల్ యాడ్ చేస్తున్నా చూడండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెము కారం వేస్తున్నాను. సో ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా కారం పొడి అయితే వేస్తున్నాను. ఏంటంటే వీటిని ఇట్లా కలిపి పెట్టుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. ముక్కలు కొంచెం మంచి కారం పడుతుంది వాటికి. సో కారం వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను చూడండి, కొంచెము ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేద్దాము. కొద్దిగా ధనియాల పౌడర్ అయితే నేను యాడ్ చేసినాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఇవి వేసిన తర్వాత కొంచెం పసుపు వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం వేసిన ఇవన్నీ మంచిగా కలుపుదాము, ముక్కలకి పట్టాలన్నమాట. చూడండి, ఇట్లా మంచిగా నీట్గా కలిపి పక్కకు పెట్టుకుందాము. వీటికి ముళ్ళులు తక్కువ ఉంటాయి కదా, సో పిల్లలు కూడా హ్యాపీగా తింటారనమాట. సో నార్మల్గా అయితే ఫిష్ తెస్తే తినము అని అంటారు. ఈ కొర్రమీనుకి అయితే మనకు ముళ్ళులు ఉండవు కదా, మ్యాక్సిమము చాలా తక్కువ ఉంటాయి. సో అందుకే నేను వీటిని అయితే పిల్లల కోసం అయితే అప్పుడప్పుడు తెస్తుంటాం అనమాట. చూడండి, ఇట్లా మనకు ముక్కలకి మంచి నూనె, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పట్టాలన్నమాట. పట్టిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, కొన్ని పుట్నాల పప్పు, చూడండి కొన్ని నువ్వులు వేస్తున్నాను కదా. ఇవి వేసిన తర్వాత ఇందులో కొన్ని మెంతులు తీసుకుందాము. చూడండి, కొన్ని మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, చేదవుతుంది మళ్ళీ, అంటే కొంచెం తెలుస్తుంది అనమాట అది. తర్వాత చూడండి, కొంచెం జీలకర్ర అయితే నేను వేసేసినాను. వేసిన తర్వాత వీటిని అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం వేయించుకోండి. చూడండి, ఇట్లా మాడిపోవద్దు, కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. ఇట్లా వీటిని ఇట్లా ఒకసారి మంచిగా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాం. తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం అనమాట. సరిపడంత ఆయిల్, కొద్దిగా ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే నేను కట్ చేసిన, వాటికి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆ ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం మనము. చూడండి, 2 ఆనియన్స్ మీడియం సైజు తీసుకున్నాను అనమాట. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ చేపల పులుసు మసాలా సెట్ అయితేనే పులుసు చిక్కగా మంచి టేస్టీగా వస్తుంది అనమాట. సో మనకు టాస్క్ ఏంటంటే చేపల పులుసు గ్రేవీ చిక్కగా ఉండాలి, టేస్టీగా ఉండాలన్నమాట. సో ఆనియన్ వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు అందులోనే తగినంత ఆయిల్ అయితే తీసుకుందాము. చేపల పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో మీరు కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకోండి. తర్వాత చూడండి, ఇది ఆనియన్ పేస్ట్ అనమాట, మిక్సీ పట్టిన. సో ఉల్లిగడ్డ మిక్సీ పట్టింది అయితే నేను ఫస్టే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఏమన్నా మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించినాము, బట్ ఏదైనా ఆనియన్ స్మెల్ ఉంటే పోతుంది. నూనెలో మాత్రం మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా అనమాట. ఆయిల్ ఇట్లా పైకి రావాలి, ఆనియన్ ఉడికితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకా కొంచెం మిగిలింది, అది కూడా వేసేస్తున్నాను నేను. సో మిక్సీ పట్టింది అయితే అంతే వేసేసినాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెము అది ముద్దలాగా కాకుండా ఇట్లా ఇట్లా కుల్ల అవుతుంది అనమాట. సో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి, మర్చిపోయినా. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాం. చూడండి, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసిన. సో వేసి కలుపుకున్న తర్వాత చూడండి, కారం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకటి మీడియం సైజు టమాటా అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. సో చిన్న కట్ చేసుకోండి. కట్ చేసుకొని నేను అందులో వేసేసినాను. సో ఈ టమాటా అయితే మంచిగా ఉడకాలి, ఎందుకంటే మనము టమాటా స్కిప్ చేస్తే కూడా బాగానే ఉంటుంది, బట్ వేసుకుంటే కూడా నో ప్రాబ్లం అనమాట. కాకపోతే మనకు టమాటా చాలా మెత్తగా ఉడికిపోవాలి. సో టమాటా కూడా ఉడకాలన్నమాట. ఒకసారి ఇట్లా కలిపి మనం పెట్టేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే మనము చేపల పులుసులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, చింతపండు.
చింతపండు అయితే నానబెట్టుకున్నాము స్టార్టింగ్లోనే, దాన్ని పులుసు అయితే తీసేసిన నేను. చూడండి, కావాల్సినంత అయితే యాడ్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను యాడ్ చేసేసిన కదా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. చూడండి, మనకు గ్రేవీ ఇట్లా చిక్కగా వచ్చిందనమాట. సో చేపల పులుసు ఎక్కువసేపు ఏం పట్టదనమాట, మనకు ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి. లిటరలీ హాఫ్ అన్ అవర్లో మనకు కర్రీ రెడీ, అంటే పులుసు రెడీ అయిపోతుంది అనమాట. చేపల పులుసు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనకు చింతపండు రసం అయితే యాడ్ చేసేసినాం కదా. ఇప్పుడు ఇందులో మనము ఫిష్ మనం ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము, సాల్ట్ సరిపోయిందా లేదా. సరిపోయింది. కొంచెం సాల్ట్ వేద్దాము, తక్కువ ఉంది అంటే కొద్దిగా, మళ్ళీ మనకు ఓకే. ఇప్పుడు ఇది మనకు ఇట్లా మసలాలన్నమాట. అంటే మంచిగా చింతపండు ఇట్లా మంచి మసిలితే అప్పుడు అందులో మనం ఈ ముక్కలు వేసుకోవాలి. మనం ఆల్రెడీ నూనె, ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా. సో అవి ఇందులో అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాము, ఒక్కసారి వేయద్దు, ఒక్కొక్కటి వేసుకుందాం. చూడండి, ఇది ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చాలా బాగా అవుతుంది అనమాట. మంచిగా చేపల పులుసు మంచిగా అవుతుంది. అంటే మనకు వండిన రోజు కన్నా నెక్స్ట్ డే చాలా టేస్ట్ అవుతుంది అనమాట చేపల పులుసు. ఇది అందరికి తెలిసే ఉంటుంది. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ టైం వండే వాళ్ళు కూడా హ్యాపీగా వండుకోవచ్చు అనమాట ఈ చేపల పులుసుని. ఓకేనా. చూడండి, ఇప్పుడైతే నేను చేప ముక్కలు అన్నీ వేసేసిన. ఒక్కసారి స్పూన్ తీసుకొని ఇట్లా సైడ్లకి ఒక్కసారి అయితే నేను కలుపుతున్నా చూడండి. ఎందుకంటే అవి ఇట్లా మొత్తం అవ్వాలి కదా, ఒకదాని మీద ఒకటి ఉంటే పక్కకు ఇట్లా పెట్టేసేయాలన్నమాట. సో ఎక్కువ కలపొద్దు, చెంచా పెట్టినామంటే. సో ఒక్కసారి అట్లా అనేసి ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు, మెంతులు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఫైనల్లో అంటే లాస్ట్లో ఇంకా ఒక 10 మినిట్స్ అయితే దించేస్తాం. పులుసు అనే ముందు యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసి నేనైతే మూత పెట్టేసిన. చూడండి, మనకైతే మసులుతుంది చేపల పులుసు. ఇప్పుడు ఒకసారి అయితే దీన్ని మనం కెమెరా సెట్ చేసుకుంటున్నాను. ఓకే అండి, క్లియర్గా ఉంది కదా. సో ఇప్పుడైతే నేను ఇందాక మనము చెంచా పెట్టి కలిపినాం కదా, ఊకే చెంచా పెట్టొద్దు అనమాట. అప్పుడంటే ముక్కలు అప్పుడే వేసినా కాబట్టి చెంచాతో కలిపిన లైట్గా. ఇప్పుడు ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి. సో చెంచా పెడితే ఏంటంటే ఇరిగిపోతాయి. సో ఇట్లా ఒకసారి మసిబట్ట తీసుకొని ఇట్లా ఊపండి. సో మనకు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, కొంచెం గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.